నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ మధ్య స్వల్ప గ్యాప్ ఏర్పడినట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతోంది. ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేలు ఒకరిని సూచిస్తుండగా స్టేట్ సెంట్రల్ పార్టీలు ఇతరుల పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నాయి. గ్రౌండ్ లీడర్లకు స్టేట్ నేతలకు సయోధ్య కుదరకపోవడంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించకుండా అభ్యర్థిని ఎంపిక చేస్తే పార్టీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. ఈ నెల 18న మరోసారి ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనున్నది. అదే రోజు టికెట్లను ఫైనల్ చేసి ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలోని కేడర్కు అనుగుణంగా క్యాండిడేట్ ను సెలెక్ట్ చేసే మంచి ఫలితాలు వస్తాయని సీనియర్ నేతలు భావిస్తున్నారు. దీన్ని రాష్ట్ర పార్టీతో పాటు ఏఐసీసీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఇటీవల పార్టీలో చేరిన వెంకటేష్ నేత కానీ సుగుణ కుమారి పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తుండగా గ్రౌండ్ లెవెల్ కేడర్ మాత్రం గడ్డం వంశీకే ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర మంత్రి ఒకరు కూడా గడ్డం వంశీ అభ్యర్థిత్వంపై ఆబ్జెక్షన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో హైకమాండ్ ఎవరి పేరును ఎంపిక చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇక సికింద్రాబాద్ లో మాజీ ప్రొఫెసర్ విద్యా శ్రవంతికి టికెట్ ఇవ్వాలని క్షేత్రస్థాయిలోని నేతలు కోరుతుండగా రాష్ట్ర ఏఐసీసీ నేతలు మాత్రం బొంతు ఫ్యామిలీపై మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన బొంతు ఫ్యామిలీకి ఇస్తే పార్టీలో విభేదాలు మొదలయ్యే ప్రమాదం ఉన్నదని క్షేత్రస్థాయి కేడర్ కీలక నేతలకు వివరించినట్లు సమాచారం. చేవెళ్లలో పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని రాష్ట్ర పార్టీ ఆలోచిస్తుండగా కేడర్ మాత్రం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన నేతల పేర్లను ఎంపిక చేయాలని కోరుతున్నారు. పైగా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. టికెట్ హామీతోనే చేరాలని ఆయన ఆలోచన. మరోవైపు మల్కాజ్గిరిలో మాత్రం తన ప్రభావం ఇప్పటికీ ఉన్నదని, ఆ సీటును తాను చెప్పిన వ్యక్తికే ఇవ్వాలని సీఎం రేవంత్ హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగురవేయడం తన లక్ష్యమని వివరించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని పార్టీలోకి తీసుకునేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఖమ్మం, కరీంనగర్ తదితర పార్లమెంట్లలోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. కేడర్ ఒక లీడర్ను భావిస్తే పార్టీ హైకమాండ్ మరో పేరును తెర మీదకు తీసుకువస్తుంది. ఈ నెల 18న ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఇప్పటికే 4 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించగా మిగతా 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అదే రోజు అనౌన్స్ చేసే ఛాన్స్ కూడా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, సిడబ్ల్యూసీ మెంబర్లు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు పాల్గొనే అవకాశం ఉన్నది. ఇటీవల గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సేకరించిన అభిప్రాయాలను ఈ సీఈసీ మీటింగ్ ముందు ఉంచనున్నారు.